నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పిఎస్ఎల్వి C61 ప్రయోగంలో సాంకేతిక సమస్యలు మూడో దశ తర్వాత రాకెట్లో సమస్య తలెత్తిందన్న ఇస్రో చైర్మన్ నారాయణన్ విశ్లేషణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ప్రకటన పాకిస్తాన్ ఉగ్రకుట్రలను ప్రపంచం ముందు ఎండగట్టనున్న భారత్ 7 అఖిలపక్ష ప్రతినిధుల బృందాలను ఏర్పాటు చేసిన మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ సహా పలు పార్టీలు ప్రకటన స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ప్రత్యేక గుర్తింపు కార్డుల్లో ఆరోగ్య వ్యాపార రుణాల సమాచారం పొందుపరుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మరో 1000 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి బాధ్యతలు మహిళలకే అప్పగిస్తామని వెల్లడి సైనికులకు సంఘీభావంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై తిరంగా యాత్ర వేలాదిగా తరలివచ్చిన ప్రజాప్రతినిధులు యువతీ యువకులు ఆపరేషన్ సింధూర్లో అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించారంటూ కీర్తించిన నేతలు బెంగళూరు కోల్కతా మ్యాచ్ వర్షార్పణం ఇరు జట్లకు చెరో పాయింట్ దాదాపుగా ప్లే ఆఫ్కు చేరిన ఆర్సీబీ ఖరారైన కోల్కతా నిష్క్రమణ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C61 రాకెట్ ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఉదయం 5:59 ప్రారంభమైన రాకెట్ ప్రయోగం మొదటి 3 దశలు సవ్యంగానే సాగింది. మూడో దశ తర్వాత రాకెట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. 5 ఏళ్ల పాటు సేవలందించేలా 1696 కిలోల బరువున్న EOS-09 ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి C61 రాకెట్ ద్వారా నింగిలోకి పంపారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ భూమి ఉపరితల చిత్రాలను అధిక రెజల్యూషన్ తో తీసే లక్ష్యంతో ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. 2022లో ప్రయోగించిన EOS-04 ఉపగ్రహానికి ప్రత్యామ్నాయంగా EOS-09 ను పంపారు. ప్రయోగం అంతా సజావుగానే సాగినప్పటికీ మూడో దశ దాటిన తర్వాత సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విషయమై ఇస్రో చైర్మన్ నారాయణన్ మాట్లాడుతూ పిఎస్ఎల్వి C61 రాకెట్ ప్రయోగం పూర్తి కాలేదని ప్రకటించారు. మూడో దశ తర్వాత రాకెట్లో సమస్య వచ్చిందని విశ్లేషణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ग्राउंड लेड स्ट्रैप-ऑन को यान से पृथक कर दिया गया है. इस घटनाक्रम में अगला एयर लेड स्ट्रैप-ऑन को पृथक किया जाना है. Action time for PS1 is 112 seconds for this mission. Separated. Second stage engine started. जी इसकी पुष्टि हो चुकी है. प्रथम चरण को यान से पृथक कर दिया गया है उसके कार्यकाल के पश्चात और द्वितीय चरण का प्रज्वलन शुरू हो चुका है. The second stage has commenced its operation. 152.5 seconds action time for this mission. इसका कार्यकाल लगभग 152 सेकंड का होगा. Vikas engine with a thrust capability of 73.9 tons powers this stage. द्वितीय चरण को यान से पृथक कर दिया गया है और उसके तुरंत बाद ही तृतीय चरण ठोस नोदक वाले तृतीय चरण का प्रज्वलन शुरू हो चुका है. फ्लेक्स नोजल कंट्रोल का प्रयोग करते हुए यह अपना दिशा निर्धारण कर रहा है. Third stage motor started perfectly, but during the functioning of the third stage, we are seeing a observation, and the mission could not be accomplished. After analysis, we shall come back. Thank you. Today, we attempted a launch of PSLV C61 vehicle. The vehicle is a 4-stage vehicle. First 2 stages performed as expected, and during the third stage, it's a solid motor system. We are seeing observation. The motor pressure, there was a fall in the chamber pressure of the motor case, and the mission could not be accomplished. We are studying the entire performance. We shall come back at the earliest. Thank you. ఆపరేషన్ సింధూర్తో దాయాదిని కోలుకోలేని దెబ్బతీసిన భారత్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను ఏకాకిని చేసేలా
ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టే వ్యూహాలను ముమ్మరం చేసింది. పాకిస్తాన్ ఉగ్రకుట్రలను ప్రపంచం ముందు ఎండగట్టనుంది. ఇందుకోసం 7 అఖిలపక్ష ప్రతినిధుల బృందాలను ఏర్పాటు చేసింది. అఖిలపక్ష ప్రతినిధుల బృందాల ఏర్పాటును కాంగ్రెస్ సహా పలు పార్టీలు స్వాగతించాయి. మరిన్ని వివరాలను చూద్దాం. పాకిస్తాన్ ఉగ్రకుట్రలను ప్రపంచం ముందు పెట్టడానికి భారత్ సిద్ధమైంది. పాక్ను దౌత్య స్థాయిలో ఒంటరి చేయడానికి, పాక్ ఉగ్రకుట్రలను ప్రపంచ దేశాలకు వివరించడం కోసం 7 అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఆ ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించే 7 ఎంపీల పేర్లను తాజాగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్కు చోటు దక్కింది. అతనితో పాటు బీజేపీ నుంచి రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, జేడీయూ నుంచి సంజయ్ కుమార్ ఝా, డీఎంకే నుంచి కనిమొలి, ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే, శివసేన నుంచి శ్రీకాంత్ షిండేలను ఎంపిక చేసింది. వీరంతా విదేశాల్లో పర్యటించే భారత బృందాలకు నాయకత్వం వహిస్తారు. ఆపరేషన్ సింధూర్లో భారత్ వ్యవహరించిన తీరు, పాక్ దురాగతాలను వివరిస్తారు. వివిధ రాజకీయ పార్టీల ఎంపీలు, రాజకీయ ప్రముఖులు, దౌత్యవేత్తలు ఈ బృందంలో ఉంటారు. 5 అంశాల ఎజెండాతో ఎంపీ బృందాల విదేశీ పర్యటన సాగనుంది. ఈ నెల 22, 23 తేదీల్లో 7 బృందాలు విదేశాలకు వెళతాయి. శశి థరూర్ నేతృత్వంలోని బృందం అమెరికాకు, తూర్పు ఐరోపా దేశాలకు బైజయంత్ పాండా బృందం, రష్యాకు కనిమొలి నేతృత్వంలోని బృందం, ఆగ్నేయాసియాకు సంజయ్ ఝా బృందం, మిడిల్ ఈస్ట్ దేశాలకు రవిశంకర్ ప్రసాద్ బృందం, పశ్చిమాసియా దేశాలకు సుప్రియా సూలే బృందం, ఆఫ్రికన్ దేశాలకు శ్రీకాంత్ షిండే బృందం వెళ్తుంది. ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి పాకిస్తాన్ చేసిన రెచ్చగొట్టే చర్యలను వివిధ దేశాల ప్రతినిధులకు వివరిస్తారు. భవిష్యత్తులో భారత్పై ఉగ్రదాడులు జరిగితే ప్రభుత్వం తీసుకునే చర్యలపైన ఆయా దేశాలకు స్పష్టతనిస్తారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులకు సహకరించడంలో ఎన్నో ఏళ్లుగా పాకిస్తాన్ అనుసరిస్తున్న పాత్రను, దానివల్ల ప్రపంచ దేశాలకు పొంచి ఉన్న ముప్పును సైతం వివరించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపడుతున్న చర్యల గురించి చెప్తారు. అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించడానికి ఆహ్వానించినందుకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ ప్రయోజనం ఇమిడి ఉన్నప్పుడు, తన సేవలు అవసరమైనప్పుడు సదా అందుబాటులో ఉంటానని ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన ఆలోచనను ఈ చర్య ప్రతిబింబిస్తోందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. భారత్ సమిష్టి సంకల్పం ప్రపంచానికి చూపిస్తుందన్నారు. ప్రపంచ వేదికపై పాకిస్తాన్ చేస్తున్న ప్రచారాన్ని, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిని తప్పుగా చూపించటాన్ని భారతదేశం చురుకుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటంలో భారతదేశం ఐక్యంగా, బలంగా, అచంచలంగా ఉందని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం దౌత్య చర్యల్లో భాగంగా అన్ని పార్టీల నేతలను భాగస్వాములను చేస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. సింగరేణి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. గోదావరి కన్లోని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించనున్న ఈ జాబ్ మేళా కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 100కు పైగా కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాలుపంచుకుంటుండగా 3000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే జాబ్ మేళా కోసం ఉద్యోగార్థులు పెద్ద ఎత్తున జవహర్లాల్ నెహ్రూ స్టేడియానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జాబ్ మేళాకు సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి మధుకర్ అడిగి తెలుసుకుందాం. మధుకర్, చెప్పండి, జాబ్ మేళాకు ఉద్యోగార్థుల నుంచి ఎటువంటి స్పందన ఉందంటారు? అలాగే ఎన్ని కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి? మధుకర్, జాబ్ మేళాకు ఉద్యోగార్థుల నుంచి స్పందన ఎలా ఉందంటారు? అలాగే ఎన్ని కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయంటారు? మధుకర్, గమనిక రావాల్సినటువంటి 150 కంపెనీస్ కూడా హింసయ్యాయి మా కేసుకి. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడకుండా, ఇబ్బంది పడకుండా మీ రెస్పెక్టివ్ ప్లేసెస్ లో కూర్చోండి. మీరు నిల్చుంటే మీ ఏసీని వేస్ట్ చేసుకోవద్దండి. రెస్పెక్టివ్ ప్లేసెస్ లో కూర్చోండి, మీ అందరికి ఇంటర్వ్యూస్ జరుగుతాయి. సార్
హలో స్టార్ట్ అయిందా? మధుకర్, జాబ్ మేళాకు ఉద్యోగార్థుల నుంచి ఎటువంటి స్పందన ఉందంటారు? హలో హలో తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో ఈ రోజు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సింగరేణి ప్రాంతానికి గుండకాయ లాంటి రామగుండం ప్రాంతంలో దాదాపు 100 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని ఈ మేళా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో పాటు సింగరేణి సిఎండి బలరాం నాయక్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ జాబ్ మేళాలో యువతి యువకులు పెద్ద సంఖ్యలో నమోదు చేసుకొని దాదాపు 100 కంపెనీల ద్వారా 6,000 ఉద్యోగాలు పొందేందుకు గాను నమోదు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే దాదాపు 8,000 మంది యువతి యువకులు యువత పెద్ద మొత్తంలో పేర్లు నమోదు చేసుకొని ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇప్పుడే ఇంటర్వ్యూలు స్టార్ట్ అయ్యాయి. ఇందులో భాగంగా ప్రతి రంగానికి సంబంధించి ముఖ్యంగా ఐటీ కానీ, తర్వాత బ్యాంకింగ్, తర్వాత ఆటోమొబైల్ ఇలాంటి ముఖ్యమైనటువంటి రంగాలకు చెందినటువంటి కంపెనీలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ, కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. దీంతో అభ్యర్థులందరికీ కూడా సింగరేణి సంస్థ చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తున్నారు. ఎందుకంటే ఒక జాబ్ కు వెళ్ళాలంటే, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే బాగా వ్యయ ప్రయాసాలకు కూర్చి వేయాల్సిన పరిస్థితి. అలాంటి దాన్ని తమ ప్రాంతంలోనే, తాము ఉంటున్నటువంటి ప్రాంతంలోనే ఈ జాబ్ మేళా నిర్వహించడం ద్వారా వాళ్ళకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా చేసే పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా తెలంగాణ గుండకాయ వంటి సింగరేణిలో గుండకాయ లాంటి రామగుండం, శ్రీరాంపూర్ ప్రాంతాలను బేస్ చేసుకొని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందినటువంటి యువతి యువకులకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మధుకర్. పాకిస్తాన్ ఉగ్రకుట్రలను అంతర్జాతీయ సమాజం ముందు ఎండగట్టడానికి భారత్ నుంచి అఖిలపక్ష ప్రతినిధుల బృందాలను ప్రపంచ దేశాలకు పంపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ స్వాగతించారు. పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా ప్రకటిస్తూ ఉపా చట్టంలో సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ నేత రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ సూచించారు. ఉగ్రవాదమే దేశానికి అతిపెద్ద సమస్య అని, దానిని పూర్తిగా పెకిలించి వేయడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఐక్యరాజ్య సమితిలో సవరణ తీసుకువచ్చి పాక్ను ఉగ్రవాద దేశంగా జాబితాలో చేస్తూ షెడ్యూల్ను జోడించాలన్నారు. ఉగ్రవాద నిర్మూలన భారత్, పాక్కే కాకుండా ప్రపంచ దేశాల పురోగతికి ఉపయోగపడుతుందని కపిల్ సిబల్ అన్నారు. ఇప్పుడు ప్రకటనలు. 3 కాలేజీలలో డోంట్ వరీ, ఫీజు చూడు. ఎలా ఉన్నారు? ఏంటి విషయం? ఫీజ్ కోసం టెన్షన్. రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది, చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. మాస్టర్ జీ నమస్తే. 2 డ్రెస్సులు కుట్టాలి, సరేనా? ఎలాగంటే ఒకదానికి పఫ్ స్లీవ్స్ పెట్టాలి తాళ్లతో పాటు, రెండో దానికేమో సల్వార్ మీద భలేగా సైడ్ ప్లేట్స్ పెట్టాలి. షర్ట్ బాగా షార్ట్ లెంగ్త్ గా ఉంచాలి, క్రాస్ పిన్ టక్స్ తో. ఇంకా దుపట్టా మీదేమో స్కాలప్స్ లా భలే ఫ్యాన్సీ లేస్లు వేయాలి. కానీ మాస్టర్ జీ 4 రోజుల్లో పార్టీ ఉంది, అప్పటికి తప్పకుండా అయిపోతాయి కదూ? అయిపోతాయి. ఎలా? జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. ఫ్యాషన్ మారుతుంది ఎప్పుడు, ఉషా ఎల్లప్పుడు. వార్తలకు పునఃస్వాగతం. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడులకు భారత్ గట్టిగా జవాబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో 708 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు అమిత్ షా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేంద్ర హోంమంత్రి మాట్లాడుతూ, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారత రక్షణ వ్యవస్థ పటిష్టమైందన్నారు. 2014కు ముందు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలో స్వేచ్ఛగా వచ్చి పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరిపి వెళ్లిపోయేవారన్నారు.
వాటికి తగిన జవాబు కూడా ఉండేది కాదన్నారు. 2014 తర్వాత కేవలం ఈ 11 ఏళ్లలో యూరి, పుల్వామా, పహల్గాం వంటి 3 ఉగ్రదాడులు మాత్రమే జరిగాయని, వాటికి భారత్ ప్రపంచం ఆశ్చర్యపోయేలా భారత్ జవాబిచ్చిందన్నారు. పహల్గాం ఘటన తర్వాత చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ భయంతో వణికిపోయి కాళ్లబేరానికి వచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 2014 में जब मोदी जी प्रधानमंत्री बने, उसके पहले सालों से आए दिन देश भर में आतंकी हमले होते थे. पाकिस्तान से आतंकवादी आते थे और हमारे जवानों को, हमारी जनता को मारकर चले जाते थे, बम धमाके करते थे, कई प्रकार के षड्यंत्र करते थे, मगर कोई जवाब नहीं दिया जाता था. नरेंद्र मोदी जी ने जब से शपथ ली तब से 3 बड़े हमले हुए. हर हमले का जवाब इतनी मक्कमता से दिया है कि आज पूरी दुनिया आश्चर्यचकित होकर देख रही है और पाकिस्तान भयभीत होकर उसका अनुभव कर रहा है. ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసిన ఘటనపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో లాడెన్ను అమెరికా హతమార్చిన ఘటనతో ఆపరేషన్ సింధూర్ను పోల్చారు. భారత్ మునుపెన్నడూ లేని విధంగా పాక్లోకి చొచ్చుకుని వెళ్లి మరీ ఉగ్ర మూకలను ఏరివేసిందని వ్యాఖ్యానించారు. 2011 మే 2న అమెరికా దళాలు ఇదే విధంగా వ్యవహరించాయని ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ధన్కడ్ పేర్కొన్నారు. భారత్ ఎంతో ఖచ్చితత్వంతో దాడులు చేసిందని, ఉగ్రమూకలను మాత్రమే నష్టం వాటిల్లిందని అన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని మన దేశ సైనికులకు సంఘీభావంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్పై తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావుతో పాటు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. యువత జాతీయ పతాకాలతో పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొంది. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమైన తిరంగా యాత్ర సచివాలయం జంక్షన్ మీదుగా సైనిక ట్యాంక్ వద్ద గల స్వామి వివేకానంద విగ్రహం వరకు కొనసాగింది. దేశ సైనిక దళాల పోరాట పటిమ గొప్పదని నేతలు కితాబిచ్చారు. సైనికులకు జైలు పొందడానికి మనందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యాం. తెలంగాణ యొక్క ముఖ్య ఉద్దేశం మన భారతీయ వీర సైనికులకు ఆపరేషన్ సింధూర్ అది విజయంతో చేసి చాలా తక్కువ సమయంలో చాలా హృదయబద్ధంగా వ్యవహరించి సన్నయ స్ఫూర్తితో ఏకాగ్రతతో వాళ్ళ యొక్క శత్రు స్థావరాలంటే టెర్రరిస్టు కార్యకలాపాన్ని విధ్వంసం చేయడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి 120 లక్షల మంది ప్రజలు సైనికులకు అండగా ఉన్నారు. మీరు ఇంత వీరోచితంగా ఒక వీరులాగా భారత సైనికులను కాపాడి మన దేశ శత్రువులకు ఈరోజు మంట కలిపారు. అందుకే ఈ కార్యక్రమాన్ని దేశమంతటా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, అన్ని సంస్థలు, నాయకులు, డాక్టర్లు, అదేవిధంగా యాక్టర్లు అందరూ కలిసి కార్యక్రమం చేసుకోవాలని నిర్ణయిస్తా ఉన్నారు. జైళ్లలో మగ్గి సాధించుకున్నది ఈ నిబంధన జెండే. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత జాతి ప్రపంచంలో ఎట్లా తలెత్తుకొని జీవిస్తుందో అన్ని దేశాల కంటే కూడా అతి గొప్ప ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి దేశంగా ఎదుర్కొన్నదో దాన్ని డిస్టర్బ్ చేయాలి అనేటువంటి కుతంత్రాలతో ప్రపంచానికి వాళ్ళు తెలిసి వచ్చింది. మోడీ గారు దుఃఖాన్ని దినము కొంత కూడా ఒకటే హెచ్చరిక చేసిండు. ఇప్పుడు ప్రకటనలు. అక్క చూడు, హ్యాపీ బర్త్డే రా. చూపించు. నా ఫేవరెట్ కలర్. ఎప్పుడు షాపింగే. నాకు తెలుసమ్మా.
ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్? సేవింగ్ కి కూడా ఇదే వయసు. నాకు తెలుసు నాన్న. పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది. దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది. నాకు తెలుసు కదా. ఆర్బీఐ అంటుంది, చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీకి చేరుకోవాలంటే మహిళలు కోటీశ్వరులు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రూపొందించిన వి హబ్ ఉమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని హైదరాబాద్ వేదికగా సీఎం ప్రారంభించారు. మహిళల సారథ్యంలోని స్టార్టప్లు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకునేలా వి హబ్ పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. మరిన్ని వివరాలను చూద్దాం. ఆడబిడ్డలు ఆర్థికంగా నిలదొక్కుంటేనే కుటుంబాలు బాగుంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాన్ని మహిళలకు అప్పగించామని, సమర్థవంతంగా నిర్వహిస్తే మరో 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి వ్యాపారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఉత్పత్తి చేసిన వస్తువులనే రాష్ట్రానికి వచ్చే అతిథులకు బహుమతులుగా అందిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలకు ఒక ఐడి కార్డు ఇస్తామని, మహిళల ఆరోగ్యం నుంచి సంపాదన వరకు వివరాలన్నీ కార్డులోనే ఉండేలా రూపొందిస్తామని వెల్లడించారు. ఈ నెల 21న ఇందిరా మహిళా స్టాళ్లను మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందర్శిస్తారని అన్నారు. మహిళ ఆర్థికంగా నిలబడితే, ఒక్క మహిళ ఆర్థికంగా నిలబడితే ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆర్థికంగా నిలబెడుతుంది. అలాంటి ఒక మహిళ కుటుంబాన్ని నిలబెడితే 1 కోటి మంది మహిళలు తెలంగాణలో ఆర్థికంగా నిలబడి 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లు అయితే తెలంగాణనే ఈ దేశానికి ఆదర్శం అవుతుంది. ఈ దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టాలి అని అంటే తెలంగాణ రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీకి అభివృద్ధి చెందాలి అని అంటే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చెయ్యాలన్న లక్ష్యంతో ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది. మరోవైపు వి హబ్ సహకారంతో వ్యాపారం చేస్తున్న మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ లేకుండా ఆహార పదార్థాలను ఇంట్లోనే తయారు చేస్తున్న తమకు వి హబ్ బిజినెస్ మెళకువలపై అవగాహన కల్పించిందని శైలజ తెలిపారు. ప్రస్తుతం 21 రకాల ఉత్పత్తులను కస్టమర్లకు అందిస్తున్నారని, వి హబ్ పెట్టుబడి కోసం అందించిన ₹1,00,000తోనే వ్యాపారాన్ని మొదలుపెట్టారని తెలిపారు. నేను డ్రై ఫ్రూట్స్ లడ్డూస్, చట్నీ పౌడర్స్ చేస్తూ ఉంటాను. ఇంట్లో నుంచే చేసి మేము 48 అవర్స్లో డెలివరీ చేస్తుంటాము. మాకు వి హబ్ వాళ్ళు చాలా మంచిగా మార్కెటింగ్ చేయడానికి, మళ్ళీ ప్యాకింగ్ చేయడానికి అన్ని హెల్ప్ చేస్తున్నారు. సపోర్ట్ ప్రతి ఒక్క సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. మేము కొత్తగా అవుట్లెట్ కూడా ఓపెన్ చేస్తున్నాము. ఇంకో 1 monthలో ఓపెన్ చేస్తున్నాము అవుట్లెట్, బికాస్ ఆఫ్ వి హబ్ హెల్ప్. ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలను అమలు చేయటమే కాకుండా వి హబ్ ద్వారా వ్యాపారవేత్తలుగాను తీర్చిదిద్దుతుందని సిద్దిపేటకు చెందిన మంగ సంతోషం వ్యక్తం చేశారు. వి హబ్ సహకారంతో స్వయంగా తయారు చేసిన నగషీ బొమ్మలు మార్కెటింగ్ చేయగలుగుతున్నారని తెలిపారు. మేము వి హబ్ రాకముందుకు అసలు మాకు మార్కెటింగ్ అనేది కొంచెం లేకుండేది. అందరికీ కూడా పేరు కూడా సరిగ్గా తెలీదు. వి హబ్కి వచ్చిన తర్వాత మాకు మార్కెటింగ్ అనేది చాలా పెరిగింది. అప్పుడు ఒక నెలకు ఒక 10,000 వరకు చేసుకునే వాళ్ళము. ఇప్పుడైతే ఒక నెలకు ₹1,00,000 వరకు సంపాదించుకుంటున్నాము. అదే నేనే కాకుండా ఇంకొక 10 మందికి ఇప్పుడు ఉపాధి కల్పిస్తున్నాము వి హబ్కు వచ్చిన తర్వాత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వి హబ్ పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పేద రైతులకు న్యాయం చేసేందుకే భూభారతి చట్టం తెచ్చామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో జరిగిన భూభారతి అవగాహన సదస్సులకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమది పేదల రైతుల ప్రభుత్వమని పేర్కొన్నారు. భూభారతి చట్టంతో గతంలో జరిగిన భూ కబ్జాలు బయటపడతాయన్నారు. త్వరలో తెలంగాణ రియల్ ఎస్టేట్ అద్భుతంగా మారుతుందన్నారు. ఈ భూభారతి చట్టం పేదవాడి కోరిక మేరకు సామాన్య ప్రజలకి సౌలభ్యంగా ఉండే విధంగా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో భూముల చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో మంచి అంశాలన్నీ ఒక దగ్గరికి కేంద్రీకరించి ఈ భూభారతి చట్టాన్ని మీ అందరి అభిప్రాయాన్ని లక్షలాది మంది ప్రజల కోరిక మేరకే ఈ భూభారత చట్టాన్ని కోరిన చట్టాన్ని ఈనాడు మనం మీ ముందు ఉంచడం జరిగింది.
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ప్రతిదాన్ని రాజకీయం చేయడమే పనిగా పెట్టుకుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. అధికారంలో ఉండగా ఉద్యోగుల సమస్యను ఏనాడు పట్టించుకొని బీఆర్ఎస్ పార్టీకి అధికారం దూరం కాగానే అధికారుల సమస్యలు గుర్తుకు వచ్చాయా అంటూ ఎద్దేవా చేశారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆది శ్రీనివాస్ ఉద్యోగ సంఘాల మాజీ నేతలతో కేటీఆర్, హరీష్ రావు భేటీ కావడంపై స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి పరిష్కరిస్తుంటే హరీష్ రావు, కేటీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని, వారిలో చీలిక తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని, ఐఏఎస్ అధికారులతో కమిటీని సైతం ఏర్పాటు చేసిందన్నారు. అయినా కూడా ప్రతిపక్షానికి ఈ ఆందోళన దేనికని ఆది శ్రీనివాస్ నిలదీశారు. గతంలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె చేసినప్పుడు కేసీఆర్ ఎలా వ్యవహరించారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లాలో నిలిచిపోయిన పనులను ప్రారంభించాల్సిందిగా కోరుతూ పార్టీ ప్రజా ప్రతినిధులతో కలిసి కలెక్టర్ పమేలా సత్పతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్కు వివరించారు. అనంతరం గంగుల కమలాకర్ విలేకరులతో మాట్లాడుతూ కరీంనగర్ సమస్యలపై ఇప్పటికే ఎన్నోసార్లు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాలను సమర్పించామని, ప్రభుత్వం దృష్టికి ప్రజా సమస్యలు తీసుకువెళ్తున్నా పట్టించుకునేవారే లేరన్నారు. బీఆర్ఎస్ హయాంలో కరీంనగర్ జిల్లా అభివృద్ధి పదంలో దూసుకు వెళ్లిందని, కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి జరగకపోగా అవినీతి పెరిగిపోయిందన్నారు. డిసెంబర్ మాసంలో 1.5 year బ్యాక్ శాంక్షన్ చేసినాం, 60 రోజులు స్టార్ట్ చేసినాం, చేయగానే స్విచ్ ఆఫ్ చేసినట్టు ఈ ప్రభుత్వం ఆపేసినాం. 1.5 year నుంచి 65 రోడ్ల పనులు, కంకర వచ్చిన రోడ్లు అట్లనే ఉన్నాయి. దానికి ప్రజలు ఇబ్బంది పడుతుంది. ఆ 65 రోడ్లు కంప్లీట్ చేయమంటే సంవత్సరం నరైంది ఇంతవరకు కూడా ఒక్క పని కూడా ముందుకు తెలియదు. ఆ ఉన్న రోడ్లు డ్యామేజ్ అయిపోయి పరిస్థితి. మేము చాలా రికమెండ్ చేసినాం. ఆ కాంట్రాక్టర్కి వచ్చిన డబ్బులు తీసుకొని కాంట్రాక్టర్ పిలివండి, పిలిచి కాంట్రాక్టర్ మాట్లాడండి, ఆయన సమస్యలు ఉంటే ప్రభుత్వం తీసుకెళ్ళి సాల్వ్ చేసుకొని సగం అర్థాంతంగానే ఉన్న నిలిచిన పనులను కంప్లీట్ చేయమంటా ఈ పట్టించుకునే నాకు లేదు. ఇప్పటికీ ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఇలా ముఖ్యంగా కలెక్టర్ గారికి ఒకటే మాట చెప్పిన, నా హుజురాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు దళిత బంధు అనే ఒక పైలట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టి సాచ్యురేషన్ మోడ్లో హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు 1800 కోట్ల రూపాయలని ఇవాళ దళిత బెనిఫిషరీస్కి వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 13,000 మందికి ఆల్రెడీ వచ్చేసినాయి. హుజురాబాద్ నియోజకవర్గంలోనే కాదు, మొత్తము తెలంగాణలో అతి పెద్ద కుంభకోణము. నేను బాజాబ్తు చెప్తా ఉన్నా, దీని మీద ఎంక్వైరీ చెయ్యాలి. ఇది కుంభకోణం అనేది ఖచ్చితంగా క్లియర్గా కనబడతా ఉంది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా అర్ధంతరంగా ఆగి శనివారం పునఃప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 18వ సీజన్కు వర్షం అడ్డుగా నిలిచింది. బెంగళూరులో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ఒక్క బంతి పడకుండానే బెంగళూరు కోల్కతా మ్యాచ్ రద్దయింది. చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30కి మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉండగా అంతకు గంట ముందే మొదలైన వర్షం రాత్రి 10:30 వరకు కూడా ఆగలేదు. చిన్నస్వామి స్టేడియంలో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఉండడంతో వర్షం ఆగితే వీలైనంత త్వరగా మైదానాన్ని సిద్ధం చేయాలని భావించిన వరుణుడు అవకాశమే ఇవ్వలేదు. వర్షం ఎంతకీ తగ్గకపోవటం, అవుట్ఫీల్డ్లో వర్షపు మడుగులు ఏర్పడడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. లీగ్ ఆగడానికి ముందే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్కు చేరువైన బెంగళూరు ఇప్పుడు 12 మ్యాచ్ల్లో 17 పాయింట్లతో దాదాపు ప్లే ఆఫ్ బెర్త్ను ఖాయం చేసుకుంది. మరోవైపు 13 మ్యాచ్లు ఆడి 12 పాయింట్లకే పరిమితమైన కోల్కతా ప్లే ఆఫ్స్కు దూరమైంది. ఇప్పటికే 3 జట్లు 14కు మించి పాయింట్లు సాధించాయి. 14 పాయింట్లతో ఉన్న ముంబై, 13 పాయింట్లతో ఉన్న ఢిల్లీ మధ్య మ్యాచ్ ఉండటంతో వాటిలో ఒక జట్టు 14 పాయింట్లను దాటుతుంది. కాబట్టి కోల్కతాకు దాదాపు దారులు మూసుకుపోయాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిఎస్ఎల్వి C61 ప్రయోగంలో సాంకేతిక సమస్యలు, 3వ దశ తర్వాత రాకెట్లో సమస్య తలెత్తిందన్న ఇస్రో చైర్మన్ నారాయణన్. విశ్లేషణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ప్రకటన. పాకిస్తాన్ ఉగ్రకుట్రలను ప్రపంచం ముందు ఎండగట్టనున్న భారత్. 7 అఖిలపక్ష ప్రతినిధుల బృందాలను ఏర్పాటు చేసిన మోదీ సర్కార్. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ సహా పలు పార్టీలు ప్రకటన. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ప్రత్యేక గుర్తింపు కార్డులు,
కార్డుల్లో ఆరోగ్య, వ్యాపార, రుణాల సమాచారం పొందుపరుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. మరో 1000 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి బాధ్యతలు మహిళలకే అప్పగిస్తామని వెల్లడి. సైనికులకు సంఘీభావంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై తిరంగా యాత్ర. వేలాదిగా తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, యువతీ యువకులు. ఆపరేషన్ సింధూర్లో అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించారంటూ కీర్తించిన నేతలు. బెంగళూరు కోల్కతా మ్యాచ్ వర్షార్పణం. ఇరు జట్లకు చెరో పాయింట్. దాదాపుగా ప్లే ఆఫ్ కు చేరిన ఆర్సీబీ, ఖరారైన కోల్కతా నిష్క్రమణ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.